అందరికీ నమస్కారం. ప్రస్తుతం రమణాశ్రమంలోని లైబ్రరీలో ఉన్నాం కాబట్టి, లైబ్రరీలో నిశ్శబ్దంగా ఉండాలి కాబట్టి, నేను ఆ లైబ్రరీ గురించి నాకు కలిగిన భావాన్ని ఊరికే తేలికనే మాటలు చెప్తాను, సరదాగా వినండి. పుస్తకం అన్నది ఒక మనిషి యొక్క మస్తకం. సో ఈ భూమి మీద దాదాపు ముద్రించబడ్డ పుస్తకాలు 2 కోట్లు పైచిలుకు అంతే, మానవజాతి పరిణామక్రమంలో. అందులో తత్వానికి సంబంధించినవి, నావెల్లాసు, షార్ట్ స్టోరీసు, అనుభవాలు, ఆత్మకథలు, ట్రావెలాగ్స్, ఇట్లాంటి జర్నల్స్ ఇవన్నీ ఉన్నాయి, సావనీర్స్, అలాగే న్యూసెన్స్, నాన్ సెన్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఈ రమణాశ్రమంలో ఉన్న పుస్తకాలకు ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే, ఇది హ్యూమన్ ఎక్స్పీరియన్స్ సెంట్రిక్. ఇక్కడున్న ఏ పుస్తకము నవల కాదు. ఈదర్ భారతదేశం యొక్క లేదా ప్రపంచ దేశాల యొక్క ఆధ్యాత్మికతకు సంబంధించిన చారిత్రక విశేషాలు రాయబడ్డ పుస్తకాలు, లేదా ఏదైనా ఒక మనిషి తన అనుభూతి చెందినప్పుడు దాన్ని తన జీవితంలో గ్రంథస్థం చేసి ఉంచిన పుస్తకాలు. అందుకని అన్ని లైబ్రరీ లాంటి లైబ్రరీ ఇది కాదు. సో దిస్ ఈజ్ సంథింగ్ స్పెషల్. ఇక్కడ అన్ని లైబ్రరీలోకి ఇది ఎందుకు భిన్నమైందంటే, ఇక్కడ దేశ విదేశాల నుంచి వస్తారు కాబట్టి అన్ని దేశాల వాళ్ళ కోసం ఈ లైబ్రరీ ఏర్పాటు చేయబడ్డది. ఇందులో మన భారతీయ అన్ని భాషలు అంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, పంజాబీ ఇట్లాంటి భాషలతో పాటు తులి, దాని తర్వాత స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్, అమెరికన్ అంటే ఇంగ్లీష్, ఇట్లాంటి అన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇందులో అన్ని పుస్తకాల యొక్క సెంట్రల్ థీమ్ వచ్చేసి ఎంక్వైరీని. వెదర్ యూ రీడ్ ఎ బుక్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ లైఫ్ త్రూ సంబడి, ఆర్ వెదర్ యూ రీడ్ ఎ బుక్ టు అండర్స్టాండ్ యువర్ ఓన్ సెల్ఫ్, యువర్ ఓన్ లైఫ్. అందుకని ఆ రమణాశ్రమం వాళ్ళ అధికారుల పర్మిషన్ తీసుకొని నిశ్శబ్దంగా గుసగుసలాడుతూ చేస్తామని చెప్పి ఆ గుసగుసలు కూడా తీసేశాను. ఇందులో రమణ మహర్షి జీవితకాలంలో చెప్పిన పుస్తకాలు, విషయాలు, వాటిని పుస్తకాలుగా ముద్రించిన విషయాలు ఈ లైబ్రరీలో తక్కువ. సో ఎక్స్క్లూజివ్ రమణ మహర్షి అంటే రమణాశ్రమం బయట ఒక బుక్ స్టాల్ పెట్టారు. అందులో రమణ మహర్షి సెంట్రల్గా ఉండి ఆయన నుంచి బయటకు వచ్చిన సరే మొత్తం వాంగ్మయం అంతా ఉంది. ఇక్కడ మాత్రం నారాయణ గురు, లేకపోతే ఫ్రెడ్రిక్ నీషే, లేకపోతే ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ఫిలాసఫర్సు, అరవిందో, శ్రీరామకృష్ణ పరమహంస, అట్లాగే జెన్ ఫిలాసఫీసు, అట్లాగే స్పానిష్ మాస్టర్సు, జపనీస్ మాస్టర్సు, రకరకాల వ్యక్తులు వ్యక్తపరిచిన అన్ని విషయాలు. అంటే ఎవరైనా నాట్ ఓన్లీ రమణ మహర్షి బట్ దే కెన్ రీడ్ అబౌట్ ఎనీబడి, అట్లాంటి కాంటెక్స్ట్లన్నీ ఉన్నాయి. లైబ్రరీ చాలా సువిశాలంగా ఒక వృత్తాకారంలో ఏర్పాటు చేయబడ్డది. అందులో పాయలుగా విడిపోయి అరలరల్లో చాలా పుస్తకాలు అట్లా ఉన్నాయి. నేను కొన్ని పుస్తకాలు స్పెసిఫిక్గా తీసి చూపించాను. దానికి కారణం ఏమిటి, ఎప్పుడన్నా మీరు వీలైతే చదవదగ్గ మొత్తం 7-8 తీసి చూపించినట్టు గుర్తు నాకు. మిగతావన్నీ కూడా మనం జీవితకాలంలో చదవలేం. ఈ లైబ్రరీలోకి వెళ్ళి తెలుసుకునే అంశం ఒకటేంటంటే, ఇన్ని చదవలేనురా బాబు అని తెలుసుకోవాలి ఫస్ట్. సో చదవాల్సిన 1-2 పుస్తకాలు తీసుకొని అందులో దాని సారాన్ని గ్రహించి, ఇది ఎన్నాడ్ ఈస్ట్ హూ ఈస్ ఏ హిందూ, ఈ పుస్తకం నేను చదవాలనుకుంటున్నా. అది రాసింది ఎవరు, ఒక విదేశీయుడు. దాంతోపాటు అక్కడ విదేశీయులంతా ఉన్నారు, నిశ్శబ్దంగా మూలలో కూర్చొని చదువుకుంటున్నారు. ఎక్కువ శాతం తమిళ్ అండ్ ఉన్నాయి, తర్వాత తెలుగులో కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి, ఎక్కువ అరలు. దాంట్లో విభజన చేశారు చాలా చక్కగా. విభజన ఎట్లా చేశారనేది చాలా సింపుల్ క్లాసిఫికేషన్. అందులో చరిత్రను బేస్ చేసుకుని ఉన్న పుస్తకాలన్నీ ఒకవైపు, అందులో రకరకాల భాషలవి, ఒక వ్యక్తి యొక్క అనుభవాలు అవన్నీ ఒక కేటగిరీ. రేరెస్ట్ బుక్స్ అంటే ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ లేని చాలా పుస్తకాలు. దాంతోపాటు రమణాశ్రమానికి వచ్చి విదేశీయులు వాళ్ళు సజెస్ట్ చేసిన పుస్తకాలు, ఇట్లాంటి రకరకాల పుస్తకాల కలయికతో ఈ లైబ్రరీ ఏర్పాటైంది. సో ప్రతి పుస్తకం కింద క్లియర్గా రాసి ఉంది హిందూ, ఉపనిషత్, వేదిక్ కాంటెక్స్ట్ ఇట్లా. అందుకని మనం వెతుక్కోని అవసరం లే. ఒక 2 సార్లు 3 సార్లు లైబ్రరీకి వెళితే నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ పుస్తకం పికప్ చేసుకోవాలో నీకు ఐడియా వచ్చేస్తుంది. దానికి కారణం ఏమిటంటే, దాదాపు రమణ మహర్షి ఉన్నప్పటి నుంచి లైబ్రరీ ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత ఈ లైబ్రరీ అనే సముద్రంలోకి రకరకాల చేపలు వచ్చి చేరాయి. అందుకని అనంతమైన జ్ఞాన సంపద ఉన్నప్పటికీ మనిషి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కొన్ని. రమణ మహర్షి పుస్తకాలను చదివాడా అంటే చదవలేదుగా.
అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఒక మనిషి ఆనందంగా ఉండటానికి పుస్తకం దోహదకారి అయినప్పటికీ ఎక్కువ సమాచారం అంత మంచిది కాదని తెలుసుకుందాం. తర్వాత ఇక్కడ నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, ఏదైనా ఒక రచయిత ఉన్నాడు అనుకోండి, కొందరు రచయితల నుంచి వాల్యూమ్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు అరవిందో అంటే అరవిందో పుస్తకాల యొక్క సంకలనాలన్నీ, దాంతోపాటు మన తెలుగు నవలాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాల్యూమ్స్ అన్నీ. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరుద్ర ఆంధ్ర మహా సాహిత్యం తీసుకుంటే ఇట్స్ నాట్ వన్ బుక్, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మెనీ బుక్స్, వాల్యూమ్స్ అది. లేకపోతే విశ్వనాథ్ సత్యనారాయణ గారి పుస్తకాలు తీసుకుంటే అవన్నీ ఒక వాల్యూమ్స్. కొడవటి గట్టి కుటుంబరావు పుస్తకాలు తీసుకుంటే అవన్నీ వాల్యూమ్స్. అట్లాగే రమణ సాహిత్యం కూడా వాల్యూమ్స్ లాగా కింద మనకి బయట బుక్ స్టాల్లో దొరుకుతుంది. ఇక్కడ ఎక్స్క్లూజివ్ రమణ గారి పుస్తకాలు దొరకవు. ఎవరికైనా స్పెసిఫిక్ పుస్తకాలు కావాలంటే రమణ మహర్షి జీవించి ఉన్నప్పుడు తను మాట్లాడిన మాటలు రకరకాలుగా డివైడ్ చేసి, కేటగరైజ్ చేసి రకరకాల పుస్తకాలుగా తీసుకొచ్చి ఆ బుక్ స్టాల్ అంతా నింపారు. అంటే ఎట్లాంటి మనిషికి అట్లాంటి పుస్తకం దొరుకుతుంది. నిన్న ఎవరో ఒక బుక్ తీసుకొచ్చారు, నీ సహజస్థితిలో ఉండని. అది చాలా పుస్తకాల్లో అదే మ్యాటర్ ఉంటుంది, కానీ ఇది ఎక్స్క్లూజివ్గా కొందరు అడిగిన ప్రశ్నలకి రమణ మహర్షి ఇచ్చిన సమాధానము, అంటే నీ అన్వేషణకి నీవే ఆధారం అని చెప్పడానికి ఆ పుస్తకం ఒక తార్కాణం. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అన్ని మైండ్స్ ఉన్నట్టు లెక్క. అట్లాగే నువ్వు కూడా ఊరికే చదివి అప్రిషియేట్ చేయకుండా నువ్వు మరణించేలోపు ఒక బుక్ రాసి చచ్చిపో. అప్పుడు నాలాగే ఎవడో వీడియో తీసి నీ గురించి కూడా చెప్తాడు. ఇప్పుడు వీడియోలో అక్షరాలు సన్నగా ఉంటాయి కాబట్టి కనబడకపోవచ్చు, అయినా పర్వాలేదు. బస్సులు అవైలబుల్ ఉన్నాయి, కార్లు అవైలబుల్ ఉన్నాయి. హాయిగా వచ్చి రమణాష్టమంలో పుస్తకాలను చూడవచ్చు. తర్వాత ఓషో సాహిత్యం అంతా ఉంది. ఇప్పుడు రమణ మహర్షికి ఓషోకి ఏం సంబంధం అనుకోవడానికి లే, మూలం ఒకటే కాబట్టి అన్నిటినీ వెల్కమ్ చేయాలి, నీకు కావాల్సింది ఏరుకోవాలి. సరే, రమణ మహర్షి చుట్టూ ఆశ్రమం ఏర్పడ్డది కాబట్టి ఆయనకి ఎక్స్క్లూజివ్గా ఆయన కోరుకోలేదు, బట్ ఆయన పుస్తకాలను ఒక చోట చేర్చారు. బట్ అదర్వైజ్ సత్యం ఎవడు చెప్పినా ఒకటే, ఎవడు వంట వండినా ఒకటే. చాలా అరుదైన పుస్తకాలు నాకు కనిపించింది. నేను 2-3 పుస్తకాలను నోట్ చేసుకున్నాను. నేను ఇంటర్నెట్లో వెతికితే ఆ 2-3 పుస్తకాలు అవైలబుల్ లేవని తెలిసింది. అవి సరదాగా అంటే జీవితంలో చదవాల్సిన కొన్ని పుస్తకాల్లో అవి కూడా చదివితే బాగుండు. అంటే నేను చాలా చదువున్నాను ఒకప్పుడు, చాలా అంటే కొంచెమే అంటాం కదా, క్వైట్ ఎ ఫ్యూ అని కొన్ని ఇంగ్లీష్లో పదాలు ఉంటాయి. అంటే కొన్ని కొంచెం ఎక్కువ, చాలా ఎక్కువ, అనంతంగా అట్లా. సో నేను కొన్ని చదివాను, ఎవడు మొత్తం చదవలేడు. ఇంకోటి, ఎక్కువ చదివే అభ్యాసం ఉన్నవాళ్ళు నిజంగా పుస్తకాలు ఎక్కువ చదవరు. వాడు పుస్తకం పట్టుకోగానే ఆ పుస్తకంలో ఏముంది గ్రాస్ప్ చేసేటువంటి ఒక మెంటాలిటీ వస్తుంది. సో పుస్తకాలు చదవడం కూడా ఒక నిరంతర అభ్యాసం ఉన్నప్పుడు ద వే యూ పర్సీవ్ ఈజ్ టోటలీ డిఫరెంట్. అందుకని ఎక్కువ చదివేయాలి. రెండోది, పుస్తకాలు చదివేది గుర్తుపెట్టుకోవడం అనే ప్రక్రియ వేరే, పుస్తకాలు చదివి ఎసెన్స్ని పట్టుకోవడం అన్నది వేరే. ఆధ్యాత్మికత అన్నది ఎసెన్స్ని గ్రాస్ప్ చేయడమే తప్ప గుర్తుపెట్టుకునేది కాదు. సో వెన్ యూ ఆర్ రీడింగ్ ఎ స్పిరిచువల్ బుక్, డోంట్ ట్రై టు రిమెంబర్ ఇట్. ఊరికే చదువు. ఏది ఏమైనా కూడా ఒక మనిషి నిశ్శబ్దంగా ఉండి ఎంత విప్లవానికి ఒక బీజం వేశాడన్నది రియల్లీ స్ట్రేంజ్. ఆ తర్వాత ఇక్కడ నాట్ ఓన్లీ ఫిలాసఫీ బుక్స్తో పాటు డిక్షనరీస్ కూడా ఉన్నాయి. అంటే స్పానిష్ టు తమిళ్, తమిళ్ టు స్పానిష్, స్పానిష్ టు ఇటాలియన్, ఇటాలియన్ టు తమిళ్, తమిళ్ టు తెలుగు. సో దట్ ఎవరికైనా ఏదన్నా పుస్తకం చదివినప్పుడు సందేహం వస్తే దే కెన్ లుక్ ఇన్ టు ద డిక్షనరీ ఆల్సో. అందుకే ప్రతి ఎన్లైటెండ్ మ్యాన్ చుట్టూ పుస్తకాలు చాలా వచ్చాయి. ఎందుకు? అనుభవ ప్రమాణం కనుక, ఆ అనుభవాన్ని ఒక్క మాటలో చెప్పలేం కనుక ఎక్కువ చెప్పుకోవాల్సిన ఒక సందర్భం ఉంటుంది కాబట్టి, అది రకరకాల వ్యక్తులు రకరకాలుగా పర్సీవ్ చేస్తారు కాబట్టి అది ఏదో విధంగా నీ ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ దుర్గాప్రసాద్ గారు అని ఒక బుక్ రాస్తున్నారు. నేనేం రాయమని చెప్పలే, కానీ ఆయన రాస్తున్నారు. రాయొద్దని చెప్పడానికి లేదు, ఎందుకంటే వద్దని చెప్తే మాత్రం ఆపుతారేమిటి. సో ఆయన 1000 వీడియోస్ ఒక బుక్ రాశారంట. ఇక్కడ ఎవరో చూడ ఎట్లా చదువుతున్నారు. ఆ తర్వాత అందులో రమణ మహర్షిని చూసి ఆ సమయంలో ఉన్నవాళ్ళు వేసిన పెయింటింగ్స్తో పాటుగా తర్వాతి కాలంలో రమణ మహర్షి ఫోటోగ్రాఫ్ని రెఫరెన్స్గా తీసుకొని వేసిన పెయింటింగ్స్ ఉన్నాయి. ఇది 1960s, 70s ప్రాంతంలో వేసిన పెయింటింగ్ ఇది. అంటే అంతా రమణమయం అని తెలుస్తుంది. అంటే ఏమీ కోరుకోని వ్యక్తి చుట్టూ ఎన్ని అమర్చారో.
ఒకడికి ఎంత కోరుకున్నా ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం ఎవడి వల్ల కాదు. ఇది ఎవడికి వాళ్ళు స్వీయ నిబద్ధత, స్వీయ విచక్షణ వల్ల ఎస్టాబ్లిష్ అయింది తప్ప నాట్ బై ఫోర్స్, నాట్ బై కోయర్షన్. నువ్వు ఏదైనా ఇంపోజ్ చేయొచ్చు కానీ యూ కెనాట్ ఇంపోజ్ స్పిరిచువాలిటీ ఆన్ ఎనీబడి. అట్లా కనుక ఇంపోజ్ చేస్తే అది బ్రెయిన్ వాషింగ్ అవుతుంది. స్పిరిచువల్ అవేకనింగ్ అనేది పూర్తి లిబరేషన్లో జరగాలి. అట్లాంటి దానికి ఒక్కొక్కసారి పుస్తకం దోహదకారి అనేది నేను స్పష్టంగా చెప్పగలను, అందులో ఏ సందేహం లేదు. ఎందుకంటే ఏకాంతంగా ఉన్నప్పుడు మనకి రామ్ ఈ టాక్ మనం చేయాలి. ఒకటి ఏంటంటే 3 వెరీ ఇంపార్టెంట్ స్పిరిచువల్ ఎంక్వైరీకి, 3 అందరికి యూనివర్సల్గా. ఒకటి స్వాధ్యాయం అంటే త్రూ బుక్స్, రెండో సత్సంగం త్రూ హ్యూమన్, మూడోది విచారణ బై యువర్ సెల్ఫ్. ఈ 3 కలిస్తే నీ మనస్సు ఫ్రీ అయిపోతుంది. కొన్నిసార్లు మనుషుల ద్వారా తెలుసుకోవాలి, అదొక ప్రక్రియ. కొన్నిసార్లు మనిషి అందుబాటులో లేడు, కృష్ణమూర్తి అందుబాటులో లేడుగా, అందుకని ఎట్లా తెలుసుకుంటావు? పుస్తకం ద్వారా తెలుసుకోవాలి. ఇంకొన్ని పుస్తకాలకు మనుషులకు అతీతంగా నీలో నువ్వు చూసుకొని తెలుసుకోవాలి. వీటన్నిటి కలయికల్లో లిబరేషన్ బయలుదేరుతుంది. అందుకని చివరిగా స్వాధ్యాయం పడిపోతుంది, ఆ తర్వాత సత్సంగము పడిపోతుంది, ఆ తర్వాత స్వయం విచారణ మిగులుతుంది, ఆ తర్వాత నువ్వు పడిపోతావు అంతే. సో మొదటి మెట్టు స్వయం విచారణతోనే మొదలై ఆ తర్వాత స్వాధ్యాయము. ఎందుకంటే మనుషులతో ఇంటరాక్షన్ చాలా బాగుంటుంది. తర్వాత ఇది నేను చదువుతున్న పుస్తకం గీతామ గ్రంథం, అందులో గీతా గంగేచ గాయత్రి సీతా సత్య సరస్వతి, ఆ తర్వాత ఆయన పేరేంది విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు ఇచ్చినటువంటి ఇదొక్కటి ప్రస్తుతం నేను చదువుతున్న పుస్తకం. నేను అరుణాచలం తెచ్చుకోలేదు, నేను దాన్ని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత దాంట్లో ఉన్న శ్లోకాలను ఊరికి సరదాగా బై హార్ట్ చేస్తాను. అందుకని ఇదంతా స్వాధ్యాయానికి సంబంధించిన ప్రక్రియ. లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేయడం, లేకపోతే ఒక బుక్ స్టాల్ ఏర్పాటు చేయడం, ఇట్లాంటివంతా. తర్వాత అక్కడున్న వ్యక్తుల అనుభవాలు నువ్వు తీసుకుంటున్నావు అంటే సత్సంగంలోకి ఎంటర్ అయ్యావని అర్థం, అవసరం. ఇది ఎటువంటి స్వాధ్యాయం అంటే వేరే వాళ్ళు వంట చేసి పెడితే తినడం. సత్సంగం అంటే వంట ఎలా చేయాలో వాళ్ళని అడిగి తెలుసుకోవడం. స్వయం విచారణ అంటే నువ్వే వంట చేసి చూడడం. అట్లా అంటే ఈజీ టు అండర్స్టాండ్. అట్లా ఇది కూడా మంచి పుస్తకం. చాలా పుస్తకాలు ఉన్నాయి. ఓవరాల్గా నా అధ్యయనంలో తెలిసిందల్లా ఒక్కటే, రకరకాలుగా చెప్తూ ఉన్నట్టు కనిపిస్తున్నా కాస్త పరికించి చూస్తే అందరూ చెప్తున్న విషయం దాదాపు ఒక్కటే. అయితే కొందరు వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని మళ్ళీ ఆశ్రమాలు పెట్టి అట్లా చేసి మళ్ళీ దాన్ని వ్యాపారం చేశారు. అది కొంచెం అన్వాంటెడ్. రమణ మహర్షి అట్లా ఏం చేయలేదు. తను వ్యక్తిగతంగా ఇవేవి చేయాలనుకోలేదు, జరిగిద్దని ఆపలేదు కూడా. తను క్లియర్గా ఉన్నాడు. వీడు ప్రతాపు అరుణాచలగిరి వాసి, ఆ తర్వాత వెంకటేష్, ఆ తర్వాత రీసా, తర్వాత అల్మారా అరరు, ఆ తర్వాత ఇంకేమేం కనిపిస్తున్నాయి అంటే ఇట్లా ఏదైనా మాట్లాడుకోవచ్చు. వాయిస్ ఓవర్ అలా చూస్తూ చెప్తున్నా. అట్లా ఇది వాక్ త్రూ అని వచ్చింది దీన్ని. అంటే మనం జీవితకాలం ఉన్నా నువ్వు చదవలేవు, నీ వల్ల కాదని తెలుస్తుంది. ఇంపాసిబుల్ టు రీడ్ ఆల్ ద బుక్స్. కన్నమ్మ కుండ, ఇందులో చాలా మనకు ఇప్పుడు బయట ముద్రణలు లేని పుస్తకాలు చాలా ఉన్నాయండి. నాకు ఒక 2 బుక్స్ ఇస్తా అన్నారు కదా, అంటే చదవడానికి. అది మనం బుక్ స్టాల్కి వెళ్దాం, బుక్ స్టాల్కి వెళ్ళి ఖచ్చితంగా కొనుక్కుందాం. ఈ లైబ్రరీ మీరు చెప్పిన 3 పాయింట్లు ఏవైతున్నాయో, స్వాధ్యాయం, సత్సంగం, సెల్ఫ్ ఎంక్వైరీలో, సత్సంగం సెల్ఫ్ ఎంక్వైరీ మధ్యలో ఉన్నాను నేను. ఇంకా స్వాధ్యాయంలో పోలే అసలు. ఏ బుక్ నేను పట్టుకొని చదవాలి. మీరు రాసిన బుక్, అందుకే ఎక్కువ చదవకు. మీరు రాసిన బుక్ ఆత్మదర్శనం తప్ప 1-2 పుస్తకాలు చాలు. ఎక్కువ చదవడం వల్ల పెద్ద ఉపయోగం ఏం లేదు, జస్ట్ మెమరీ ఫామ్ అవుతుంది. ఉపదేశ సారం కూడా కొన్ని పేజీలు చదివాను. మెమరీ అక్కర్లే. జ్ఞాని గుర్తుపెట్టుకుని మాట్లాడు, అనుభవించి మాట్లాడతాడు. అందుకే చలం అంటాడు కదా, అనుభవించి పలవరించేవాడే జ్ఞాని. రమణ మహర్షి ఏం అందంగా లేడు, గొప్ప గొంతు లేదు, గొప్ప వాగ్దాటి లేదు, ఏమీ లేదు, మరి ఎందుకు అట్రాక్ట్ అయ్యాను అని బాలాంతపు రజనీకాంత శర్మకు చెప్తూ చిన్న ఒక పాస్ ఇచ్చి అంటాడు, అతను జ్ఞానంతో నిండి నిబిడీకృతమైన మౌనం అది. ఈజ్ నాట్ జస్ట్ సైలెంట్ బికాజ్ హీ హాజ్ నథింగ్ టు డూ, హీ ఈజ్ సైలెంట్ బికాజ్ హీ అండర్స్టూడ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. అట్లా అతను మౌనంగా ఉన్నాడు తప్ప దానికి బియాండ్గా మరేమి కాదు. వన్ సెల్ఫ్,
చాలా బుక్స్ ఉన్నాయి, కానీ నువ్వు సరిగ్గా చదివితే అక్కడికి వెళ్తుంది. పరచింతన పోవాల్సిందే, బ్లేమింగ్ గేమ్ నుంచి బయటపడాల్సిందే, నీ పనేదో నువ్వు చూసుకొని జీవితకాలం కొనసాగించాల్సిందే. అప్రిసియేషను, సక్సెస్కి, ఫెయిల్యూర్కి, రిప్రైజల్కి బియాండ్గా నువ్వు అడుగు పెట్టాల్సిందే. ఎక్కడున్నా నీ ఇంట్లో ఉన్నావు అని నువ్వు అనుకోవాల్సిందే. ఇవన్నీ జరిగితేనే తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చాం ఇప్పుడే. తర్వాత ఈ పెద్ద ఆయన్ని పర్మిషన్ ఇచ్చాడు, మా ప్రతాపే అడిగాడు అనమాట. సో వాళ్ళంతా మంచిగా ఉన్నారు సాఫ్ట్గా, ఎందుకంటే ఎక్కువ మంది జనాలు రావడంతో రూల్స్ పెట్టారని తెలిసింది. మా నాయనమ్మకు పుస్తకాలతో ఏ సంబంధం లేదు, కానీ ఆమె కూడా రమణ మనుషులా నడుచుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఆమెను ఈజీగా స్వామి ఏం చేయొచ్చు తెలుసా? శివరాష్టమ రమణాష్టమం జస్ట్ అండ్ ఇన్వైట్స్ 8:30 to 11 PM మధ్యన అట్లా సీను. సరే అందరూ నిశ్శబ్దంగా బయటికి వెళ్ళి ఒక గ్రూప్ ఫోటో దిగాం, అందుకే వెళ్తున్నాం. ఒకప్పుడైతే ఫోటో తీసుకుంటే అవి ఎప్పుడో వచ్చేది కాబట్టి అందరూ ఫ్రేమ్ చేసి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు కేర్ కూడా చేయట్లేదు, అందుకే ఎన్ని ఫోటోలను దిగొచ్చు. ఒకప్పుడు ఒక ఫోటో దిగినా లైఫ్ అంతా ఉంచుకునేవాళ్ళు, 1000 ఫోటోలు దిగేవాడు దింపేవాడు ఇద్దరు ఉంచుకోవట్లేదు, డిలీట్ చేసేస్తున్నారు, స్పేస్ ఖాళీ చేసేయాలి. అందుకని మొత్తం అరుణాచలం ట్రిప్లో ఒక 3-4 ఫొటోస్ నేను ఫ్రేమ్ చేయించి పెడతా, అవి ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాను. మనం మొన్న అక్కడ జలపాతం దగ్గర పోయినప్పుడు దిగినాం కదా, అవి నాకు చాలా బాగా అనిపించింది. ప్రకృతి నామం పెట్టింది, నామం పెట్టు. సో అందరం అక్కడ కూర్చొని దిగాం. జస్ట్ రమణ మహర్షి కూర్చున్న ప్లేస్కి ఒక 100 meters యువతలు అంతే. సో ఇప్పుడు మేము కూర్చున్న ప్లేస్ లైబ్రరీ ఎంట్రన్స్. నాట్ ఓన్లీ రమణ మహర్షి ప్లేసు, అక్కడంతా సైలెన్స్గానే ఉంటున్నారు, స్వీయ నిబద్ధత. ఎవరైనా మర్చిపోతే ఎవరో నిశ్శబ్దం అని బోర్డు పెడితే ఆటోమేటిక్ సైలెన్స్ అయిపోతుంది. నేను మాట్లాడతా, నువ్వు ఎవరు రా చెప్పడానికి, కానీ ఎవడు గొడవ పడే ఎవడొక్కడు కనబడలేదు నాకు. అక్కడ నీ మొండి పట్టంతా పక్కకు జరుగుతుంది, యూ బికమ్ మోర్ హ్యూమన్. ఇట్లుండాలి మనిషి ఇంట్లో కూడా, ప్రశాంతంగా హాయిగా నెమ్మదిగా నడుస్తూ. మన లైబ్రరీలో ఎట్లా నడిచాము అట్లా కిచెన్లో నడిస్తే ఎంత బాగుంటుంది, తైచి చేసినట్టు. అక్కడ రమణాశ్రమంలో మళ్ళీ పార్వతి కనిపించింది. అవునా? అచ్చా, ఓకే. వెళ్ళిపోతుంది, మేము అక్కడ లైన్లో మాట్లాడారా? వెరీ గుడ్. లైన్లో ఉన్నాము, ఆమె వెళ్ళిపోతుంది, ఎదురుగా ఉంటే హాయ్ అనే వాళ్ళమే. అసలు ఆ వయసులో అట్లా తిరగడం చాలా గ్రేట్ కదా. అంటే రోజు మార్నింగ్ వచ్చిపోతుందేమో మేబీ అంతే ఊరికి. సరే మరి రీసారస వయసు.